హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మీరు బాగున్నారా? నేను బాగున్నానండి. ఈ మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు రొటీన్ వ్లాగ్ అనమాట మీతో షేర్ చేసుకుంటున్నాను. నేను ఏమేమి వండానో, ఏం చేశాను అన్నది. ఇంకా విషయానికి వస్తే, మొన్న నేను హాస్పిటల్కి వెళ్ళానండి. సిజేరియన్ చేయాలన్నాను కదా. టెస్టులన్నీ అయిపోయినాయి అనమాట. షుగరు, థైరాయిడ్, బీపీ ఇలాంటివి ఏమీ లేవు, అన్నీ నార్మల్గానే ఉన్నాయి. టెస్టులన్నీ బాగానే వచ్చినాయి, ఒక్క గడ్డలు తప్ప. ఇక ఆపరేషన్ డేట్ కూడా ఫిక్స్ అయిపోయిందండి. డాక్టర్ గారు 2 బ్లడ్ ప్యాకెట్లు తీసుకొచ్చుకోమ్మా, ఆపరేషన్ చేసేస్తాం అన్నారు. ఇంకా అవి డోనర్స్ని చూసాము. ఒకటేమో మా తమ్ముడే ఇస్తానన్నాడు, ఎందుకంటే సేమ్ బ్లడ్ గ్రూప్ అనమాట. ఇంకో తమ్ముడు వచ్చి బయట మా మరదలు చూసింది, ఆ బాబు కూడా వచ్చిస్తానన్నాడు. వీళ్ళిద్దరిని తీసుకొని గవర్నమెంట్ హాస్పిటల్కి అయితే వెళ్ళాము. ముందు నేనేమనుకున్నానంటే, నా గ్రూప్ బ్లడ్ తీసుకెళ్తే వాళ్ళదే తీసి నాకు ఇస్తారని అనుకున్నాను. కాకపోతే అక్కడికి వెళ్ళాక తెలిసింది, వాళ్ళ బ్లడ్ తీసుకొని అక్కడ వాళ్ళ దగ్గర అంతకుముందు తీసుకొని ఉన్న బ్లడ్ గ్రూప్ మనకి ఇస్తారంట. వీళ్ళ బ్లడ్ని స్టోర్ చేస్తారంట. ఇక అలాగైతే నేనే ఇచ్చేవాడిని, కానీ మా అన్నయ్య, మా ఆయన కూడా అన్నారు. మరి మనకు తెలియదు కదండి. ఒక బాబు, ఒక తమ్ముడు వచ్చాడు. మా తమ్ముడు కూడా, ఇద్దరు తమ్ముళ్ళని తీసుకున్నాను అనమాట. ఇద్దరు డోనర్స్ ఇచ్చారు. వాళ్ళు 2 బ్లడ్ గ్రూపులు ఇస్తే ఒక 800 తీసుకున్నారండి. ఒక ప్యాకెట్కి 800 మనం బ్లడ్ ఇచ్చి మళ్ళీ 800 ఇస్తే వాళ్ళు ఇంకొక బ్లడ్ ఇచ్చారనమాట. ఈ 2 ప్యాకెట్లు తీసుకెళ్ళి నేను హాస్పిటల్లో అయితే ఇచ్చేసాను. హాస్పిటల్లో ఫ్రిడ్జ్లో స్టోర్ చేస్తారంట. నేను జాయిన్ అయిన రోజు ఎక్కిస్తానని డేట్ అయితే ఫిక్స్ అయిపోయిందనమాట. ఇక మనం జాయినింగ్ అయ్యి ఆపరేషన్ చేయించుకోవడమే. ల్యాప్రోస్కోపీ ద్వారా చేయించుకోవాలనుకుంటున్నాను, కానీ ల్యాప్రోస్కోపీ అవ్వకపోతే స్టిచెస్ అయితే పడతాయని చెప్పారు. మ్యాక్సిమం ల్యాప్రోస్కోపీ అవ్వాలని కోరుకుంటున్నాను, ఎందుకంటే త్వరగా మనుషులను లెగుస్తాం కదా. ఏదైనా బాగా జరగాలని అనుకుంటున్నా. మీరు కూడా బ్లెస్ చేయండి, బాగా అవ్వాలని కోరుకుంటున్నాను. మీ ఆశీస్సులు కూడా ఇవ్వండి, మీ సపోర్ట్ కూడా ఇవ్వండి. ఇంకా వంట విషయానికి వస్తే, మార్నింగ్ అయితే బ్రేక్ఫాస్ట్కి ఓట్స్ చేశాను. మా ఓడు ఓట్స్ తింటానన్నాడని మా అబ్బాయి కోసం ఓట్స్ చేసి నేను కూడా అవే తినేసాను. కొన్ని ఫ్రూట్స్, ద్రాక్షను, ఖర్జూరాలు పెట్టేశానండి. లంచ్ విషయానికి వస్తే వంట అయితే ఏం చేయలేదు. నేను నిన్నక ముందు వండిన పెసరపప్పు ఉంటే ఆ పెసరపప్పుని కొంచెం పలసగా చారులా కాసి, నైట్ నిన్న టమాటా పులుసు పంపించింది మా చిన్నత్త గారు. అదే పులుసుని మేము ఎవరం తినలేం. మార్నింగ్ దాన్ని వేడి చేసేసి కొన్ని అప్పడాలు, చల్లమిరపకాయలు అయితే వేయించుకొని లంచ్లోకి అవే తినేసాం అనమాట, వంట ఏం చేయకుండా. ఈ రోజుకి మరి ఇవి ఉన్నాయి కదా, వీటితో సరిపెట్టాను. అవి పడేయకుండా, కూర వండినా వేస్ట్ అయిపోతుందని చెప్పి వీటితో సరిపెట్టేశాను. పిల్లలు కూడా బాగానే తిన్నారండి. కూరలు బాగానే ఉంటాయి కదా, చారు, పులుసు, అప్పడాలు ఉంటే బాగానే చక్కగా తినేసారనమాట. వేస్ట్ అవ్వకుండా ఇలా పెట్టేశాను. ఇక ఈవినింగ్ అయితే నేను డీమార్ట్కి వెళ్ళినప్పుడు ఫ్రెంచ్ ఫ్రైస్ ప్యాకెట్ తీసుకొచ్చాను. సరే అవి తింటాను వేయమంటే మా మేనల్లుడు వచ్చాడనమాట. మా అబ్బాయికి, వాడికి వేసి పెట్టాను ఫ్రెంచ్ ఫ్రైస్. చాలా తక్కువ అనిపించింది నాకు. మనం 1 కేజీ బంగాళదుంపలు తెచ్చుకుంటే ఎంతకంటే ఎక్కువ వస్తాయి అనిపించింది. ఇక నేను ఫస్ట్ టైం తెచ్చాను, ఇంకెప్పుడు తీసుకురాను. చేస్తే ఇంట్లో ఓన్గా చేసుకోవడం తప్ప. ఇక డైరెక్ట్ వాటిని కాసేపు బయట పెట్టేసి కూలింగ్ తగ్గాక డీప్ ఫ్రై చేసి టమాటా సాస్తో అయితే సర్వ్ చేశాను. వాళ్ళు ఇష్టంగా తిన్నారు, కానీ ఇంట్లో చేసుకుంటే 4 ఎక్కువ తింటారు కదా. అది కూడా మనం బంగాళదుంపలు తెచ్చి చేసుకుంటే ఇంకా ఎక్కువ తింటారు. ఇలా ఇంట్లో చేసిన కొన్ని తినాలంటే పిల్లలకి సాటిస్ఫాక్షన్ ఉండదన్నమాట. నాకే సాటిస్ఫాక్షన్గా అనిపించలేదు. ఓకే ఫ్రెండ్స్, నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.